హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామి దేవత వ్రతమహోత్సవ ప్రారంభ శుభసమయే కలశస్థాపన మనరమ్మా. కరములు జోడించి చందన మలరించి గోవింద. కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందర మూర్తికి వందన మనరమ్మా. మంగళమగు ఈ సుందర మూర్తికి వందన మనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శివ పార్వతుల కటాక్షము, కార్తీక స్నాన పవిత్రము. కార్తీక దీప మహోత్సవం, కేదారేశ్వర వ్రత శ్రేష్టం. శివ పార్వతుల కటాక్షము, కార్తీక స్నాన పవిత్రము. కార్తీక దీప మహోత్సవం, కేదారేశ్వర వ్రత శ్రేష్టం.
కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం. ప్రతి నది తీరా జనసంద్రం, ప్రతి తీర్థయాత్ర పవిత్రము, ప్రతి శివాలయం ఓంకారం, కాశీనగరము క్షేత్రము. శుభకార్యాల మాసము, సస్యశ్యామల భరితము, నదుల సంగమా సంద్రము, సముద్ర స్నానం శ్రేష్టము. శివ పార్వతుల కటాక్షము, కార్తీక స్నాన పవిత్రము, కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం. కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం. గోవిందా గోవింద వెంకటరమణ గోవింద గోవింద వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి జై. భారతదేశంలో భూలోకానికి వచ్చి భూలోకంలో మానవుల కష్టాలని కూడా చూసి వీళ్ళకి కష్టాలన్నీ కూడా ఎలా తొలగిపోతాయా అని చెప్పి ఆలోచిస్తూ విష్ణులోకానికి చేరుకున్నారట. అప్పుడు విష్ణుమూర్తి చతుర్భుజుడు అంటే 4 చేతులు కలవాడను చక్రము గదా పద్మము అనేటువంటి మహావిష్ణును చూసి ఆదిమాధ్యాంధ్రహితురా భక్తుల బాధలన్నీ కూడా తొలగించేటువంటి శ్రీమన్ నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నానయ్యా అని చెప్పేసి నమస్కారం చేసుకున్నట్ట. అంతటా స్తోత్రమంతా కూడా ఉన్నటువంటి మహావిష్ణు ఆనందం బాధసముద్రంలోంచి లేచి నారదుల వారి దగ్గరికి వచ్చి మీరు ఆగగల కారణం ఏమిటయ్యా అని అడిగారట. అప్పుడు అయ్యా నేను మీ దగ్గరికి వచ్చే మార్గం మధ్యలో భూలోకానికి వెళ్ళి ఉన్నాను. అక్కడ భూలోకంలో మానవులందరూ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారయ్యా. వాళ్ళకి ఆ కష్టాలన్నీ కూడా ఎలా తొలగిపోతాయా అని చెప్పి ఆలోచిస్తూ విష్ణులోకానికి మీ దగ్గరికి వచ్చానయ్యా, శరణగోరు వచ్చానయ్యా, మీరు చక్కగా తగినటువంటి మంచి ఉపాయం చెప్పాలి అని చెప్పేసి అడిగారట. అప్పుడు తప్పకుండా చెబుతాను నాయన అని చెప్పేసి చెప్తున్నారట. నాయన అందుకో వ్రతము కలదు, అదే శ్రీ రమావీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి వ్రతము అని చెప్పగానే స్వామి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, చేసే విధానం ఏమిటి, ఎవరిని అర్చించాలి స్వామి, విషయానంతని కూడా సవివరంగా చెప్పడం స్వామి అని అడిగారట. అప్పుడు చెప్పడం ప్రారంభించారట. ఆయన సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని పూర్వోదయాన్ని నిద్రలేచి కాల గృహకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వారి ఆ ఊరికి చేరుకుని తన భార్యకి కుమార్తెకి బంధువర్గానికి అందరికీ కూడా గౌరవించారట. అక్కడ సాధువు చక్కగా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేయడానికి భద్రశీలాది తీరవంతు సకల ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు, అక్కడికి వచ్చేసేయమని చెప్పేసి చెప్పాడు. వెంటనే ఆ దూరం అందరికీ కూడా చెప్పి సాధువు యొక్క భార్యకి కుమార్తెకి కూడా వార్త చేరవేశాట. వాడు అప్పుడే సత్యనారాయణ స్వామి వారికి వ్రతం జరిగి చక్కగా చేసుకుని తల్లి అయినటువంటి లీలావతి వ్రతం అంతా కూడా పూర్తి చేసి తీర్థం ప్రసాదం చేసుకుని వచ్చింది. పూజలు భక్తితో చేసి తోరములు కుడి చేతికి కట్టి ముత్తైదువులకు వాయనమిచ్చి దివ్య మంగళాహారతులిచ్చి బంధుమిత్రులకు విందులు ఇచ్చి చందనాది తాంబూలములిచ్చి నవ ప్రదక్షిణలు భక్తిగా చేసి సాష్టాంగముగా నమస్కరించి శివ పార్వతుల కటాక్షము కార్తీక స్నాన పవిత్రము కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం. కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం. దివ్య జ్యోతులకు నమస్కరించి పూజాక్షతలను హస్తము నుంచి భక్తి శ్రద్ధలతో నిష్టగా కథను శ్రద్ధగా భక్తిగా చదవండి. సౌనక ఋషులకు గురువైన సూతుడు కథను ప్రారంభించి శివ పార్వతుల కైలాసంబున వంది మాగధుల ప్రమద గణాల శివ పార్వతుల కటాక్షము కార్తీక స్నాన పవిత్రము కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం. కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం.
అష్టదిక్పాలనవగ్రహాల పంచలోకాది పాలకుల 27 నక్షత్రాలు అఘోర నాగా సాధువులుండా నారద తుంబుర శివగానంతో కుమార గణపతి సంతోషించి నాగజాతి పులకించి ఆడగా భక్తి భృంగిరిటి నాట్యమాడగా శివ పార్వతుల కటాక్షము కార్తీక స్నాన పవిత్రము కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం కార్తీక దీప మహోత్సవం కేదారేశ్వర వ్రత శ్రేష్టం బోలా శంకరుడు సంతోషించి అభయహస్తమును అందించంగా కలత చెందిన పార్వతీ మాత అలిగి దూర